ఉమెన్ ఫెలోషిప్ అన్నారు. నిన్న అడిగారు ఏంటమ్మా మరి మెసేజ్ ఏంటంటే, ఏం లేదు సిస్టర్ 5 minutes అన్నారు. నేను గంటన్నర ప్రసంగం చేస్తాను కదా, 5 నిమిషాలు ఏం మాట్లాడాలి అంటే, నవేడేస్ మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి అన్నారు. అవి అందరికీ తెలిసిన సత్యాలే, నేను ఇంకేం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నప్పుడు మార్కు 13వ అధ్యాయము, మార్కు వార్త 13వ అధ్యాయము 33వ వచనము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 3వ అంశము, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. 3 అంశాలండి. ముందు చెప్తున్నాడు, జాగ్రత్త పడుడి, బీ ఆన్ గాడ్, బీ అలర్ట్, కీప్ అవే, ఫర్ యు డోంట్ నో వెన్ దట్ టైమ్ విల్ కమ్. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందేమో జాగ్రత్త పడాలి, రెండవది మెలకువగా ప్రార్థన చేయాలి, మూడవది ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 అంశాలండి. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుసు. ఈ యొక్క క్రైస్తవులు ఎంత ఎదుర్కొంటున్నారో, ఇంకా రాబోయే రోజుల్లో ఎంత భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయో, కాలం ఎలా సమీపంగా ఉందో మనకి తెలియడం లేదు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, దానియేలు గ్రంథంలో చెప్పిన అంశాలు కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథం 37-38 అధ్యాయంలో అవన్నీ జరగడానికి రెడీగా ఉన్నాయి. దానికి ఒకటే అంజూరపు కాలము, అంజూరపు చెట్టు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా దేవుడు మన మధ్యలో పెట్టాడు. అవన్నీ కూడా ఇశ్రాయేల్ ఇప్పుడు జరుగుతుంది. నేను ఇశ్రాయేల్ చరిత్ర రాస్తానండి, ఇశ్రాయేల్ చరిత్ర లేకపోతే పరమగీతాలు, ఈ 2 కూడా రాస్తాను. ఈ బుక్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలంటే ఈ 2వ రాకడ గురించి ఉన్నటువంటి అంశాలు ఇవి, అంటే జరగబోతున్న అంశాలు. ఎందుకు జాగ్రత్త పడాలి? మన పక్కన ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పక్క దేశం, అది శత్రు దేశం అంటాము. ఆ బోర్డర్స్లో నుంచి లోపలికి రావడానికి కానీ, గగనతరంలో కూడా అక్కడి నుంచి రావడానికి కానీ మనం చాలా అలర్ట్గా ఉంటాం. కానీ మన శత్రువు మన దగ్గరే ఉంటాడు. మనం అలర్ట్గా ఎలా ఉంటాం? జాగ్రత్త, ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనము వాట్సాప్లో చూస్తాం, ఫార్వర్డ్ మెసేజ్ని పెడతాం. ఎవరినో పాస్టర్ గారిని కొట్టారని ఎవరో అంటే గబగబా పోస్ట్ చేసేస్తాం. అది నిజమా అబద్ధమా తెలియదు. ఎందుకు అలా చేస్తున్నాం? వచ్చిన మెసేజ్ పెట్టేస్తున్నాం. అది అసలు నిజమైన మెసేజ్ కాదు, మనమే ఫార్వర్డ్ చేస్తున్నాం, మనమే శత్రువుకి సమయం ఇస్తున్నాం. చాలా గ్రూప్స్ ఉన్నాయి మనకి. నేను 25,000 గ్రూపుల్లో ఉన్నాను. రోజుకి మహిమ స్వరం వాక్యం పెడతాను, చాలామంది చూస్తారు. ఆ వాక్యం ఎక్కడెక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ప్రార్థన అంశాలు పెడతాను. ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గుజరాత్, అనేక ప్రాంతాల్లో పాస్టర్లు ఇప్పటికి 16,000 మంది జైల్లో ఉన్నారు. ఇంకా బెయిల్స్ రావట్లా. ఎందుకో తెలుసా? కాన్స్టిట్యూషన్లో మన భారత రాజ్యాంగం గురించి ఎవ్వరికీ తెలియదండి. ఆర్టికల్స్ తెలియదు, ఏమీ తెలియదు. ప్రార్థన చేస్తాం, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ అంశాలు జాగ్రత్త పడండి అంటున్నాడు వాక్యం. మనం అలర్ట్గా ఉండాలి. ఎవరికి వాక్యం చెప్తున్నాం, ఎవరికి సువార్త అందిస్తున్నాం, చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మన రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి భద్రత లేని రోజుల్లో మనం ఉంటున్నాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? రైట్ టు రిలీజియన్ అంటే ఏంటంటే మత స్వేచ్ఛ. కానీ బిల్స్ వచ్చినాయి, మత మార్పిడి. మత స్వేచ్ఛను మత మార్పిడిగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా బిల్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. మీరు అలర్ట్గా ఉండాలి. క్రైస్తవ సమాజము అలర్ట్గా ఉండాలి. నెంబర్ 1 జాగ్రత్తగా ఉండాలి. మనం బీ అలర్ట్. తర్వాత మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. నేను రోజుకి ఒక 5-6 మరి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాను. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఎంత భయంకరమైన పేర్లు చదవాల్సి వస్తుందో. ఆ పేర్లు యోహాను, ఆంద్రేయ, మరియమ్మ, ఎంత భయంకరమైన పేర్లు. మెలకువగా లేని స్థితుల్లో ఉంటున్నాం మనం. విలాప వాక్యాల్లో చెప్తాడు, ఏమంటాడు? రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేసినట్లయితే నీ యవనస్తులు ఇప్పుడు పట్టబడిన స్థితిలో లేరు. అంటే భారత రాజ్యాంగం కూడా మనకి స్వేచ్ఛ ఇవ్వట్లేదండి. మనకి సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేని రోజుల్లో ఉంటున్నాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన మీరు ఒకటి చూశారు, బండి సంజయ్. అది చూశారు మీరు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ
భారత రాజ్యాంగం కానీ భారత పౌరులకి స్వేచ్ఛ ఎక్కడుంది? మనం గెలిపించినటువంటి మన అధికారులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో తర్వాత సంగతి. లండన్ పంపించేశారు ఎవరు? అధికారులే. ఎందుకు? రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది కానీ స్వతంత్రం ఉంది కానీ సేఫ్టీ లేదు. అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన అంటే పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చేస్తున్నాం, ఏదో చిన్న ప్రార్థన చేసేస్తున్నాం. ప్రార్థన అంటే అది కాదండి. దేవుడు నీతో మాట్లాడాలి. మాట్లాడే ప్రార్థన మనము చేయాలి. గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి. ఉందా వాక్యం? ఇప్పుడు ఒకరు లేచి ఒక క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట పాడమని అంటే పుస్తకం చూడకుండా పాడమంటే పాడగలమా? పుట్టు క్రైస్తవులు మనం, సిగ్గుచేటు మనకి. ఒక్క పాట రాదు మనకి. ఒక మెసేజ్ చెప్పమనండి, చెప్పగలమా? ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని దాన్ని షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్పాండ్ చేయమంటే చేయగలుగుతామా? మన స్వంత ఆలోచనలు పెట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్త వేరు, స్వస్థత వేరు. ఈ రెండింటిని క్లబ్ చేసి గేమ్ ఆడుతున్నాం క్రైస్తవ సమాజం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్యక్రీస్తు ఎప్పుడో రాలేదండి, మన మధ్యనే ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాడికి ఛాన్స్ ఇస్తున్నాం. మెలకువగా ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని క్రైస్తవులు వాక్యం చెప్తున్నారు, సాక్ష్యం లేని విశ్వాసులు వాక్యం చెప్తున్నారు. సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్నాం మనం. సంఘాలు చూడండి. నేను ఇప్పుడు మరి సిస్టర్ పిలిచినప్పుడు నేను మరి ఆత్రేయపురం, రాజమండ్రి, కోవూరు ఆ ప్రాంతాల్లో ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నాను. రేపటి నుంచి మళ్ళీ వేరే ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. ఒక్క క్షణం కూడా ఖాళీగా లేము. 24 గంటలు పరిగెత్తడం, ఇటు వాక్య పరిచర్య, అటు కోర్టు విషయం. ఎందుకండి? సమయం లేదు. వాక్యం ఏం చెప్తున్నాము? మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు మాత్రమే స్వస్థతల కోసం చెప్తున్నాం, అద్భుతాల కోసం చెప్తున్నాం. కానీ ఆయన రాబోతున్నాడనే వాక్యం ఎవరైనా చెప్తున్నామా? ఆయన అతి సమీపంగా ఉన్నాడనే వాక్యం మనం చెప్తున్నామా? ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ దాంతో ఎలర్ట్గా ఉంటున్నామా? మనమే ఎలర్ట్గా ఉండట్లేదు. మన బిడ్డలు ఎలా ఉంటారు? రాబోయే జనరేషన్ ఎలా ఉంటుందండి? క్రైస్తవ సమాజం జాగ్రత్త. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పాస్టర్లు బీ అలర్ట్. మీరు వాక్యం చెప్పేటప్పుడు మీ జీవితం చాలా అలర్ట్గా ఉండాలి. నిన్నని చూసాను, పాస్టర్ గారు ఏదో చేశాడు, ఏదో తప్పిదం చేశాడని. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మీరు కాన్స్టిట్యూషన్ మీకు తెలియాలి, సమాజం ఎలా ఉందో మీకు తెలియాలి, అధికారులు మీకు తెలియాలి. ఇవన్నీ జాగ్రత్తగా ఉండి వాక్యం చెప్పాలి. సువార్త చెప్పొద్దని నేను చెప్పట్లేదు. బీ అలర్ట్. ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఆయన వాక్య పరిచయం చేయమన్నాడు. ఎక్కడ చెప్పాడు? ఉదయ సమరయ బూది గంధాల వరకు చెప్పమంటున్నాడు. మనం బూది గంధాల వరకు చెప్పనవసరం లేదు. గదిలో ప్రార్థనలో ఉన్నామా? మదిలో నా వాక్యం ఉందా? వీధిలో సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేని జీవితాలు వ్యర్థం. మనం సాక్ష్యం లేకుండా వాక్యం చెప్తే వ్యర్థం. చాలా మంది సాక్ష్యం లేకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ కాలానుగుణంగా మనం ఉండాలి, కాలానుగుణంగానే మన వాక్యం చెప్పాలి. కాబట్టి మరి ఇశ్రాయేల్ దేశానికి కొరకు ప్రార్థన చేయండి. కీర్తన 122 ఒక వాక్యం చెప్తున్నాడు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. నీ నగరంలో క్షేమం కావాలంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెహెజ్కేలు గ్రంథం 37-38 అధ్యాయాలు జరగబోతుంది అంటున్నాడు. అక్కడ మాగోగునకు అభిముఖుడవై ఇలా చెప్పు, నువ్వు రోషునకు అనగా తూబాలునకు, మేషకునకు నేను విరోధిని అంటున్నాడు. అంటే అక్కడ యెహెజ్కేలులో 750 సంవత్సరంలో యెహెజ్కేలు ఇచ్చినటువంటి ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరబోతుంది. గోగు మాగోగు అంటే కాక్టస్ పర్వతాలు. ఆ పర్వతాలు రష్యా దేశంలో ఉన్నాయి. వాటి గురించి అన్నాడు, మేషకులకు మరి నువ్వు తూబాలునకు నువ్వు ఇలా, రోషునకు ఇలా అభిముఖుడవై చెప్పు అంటున్నాడు. అంటే రోషు అంటే ఆనాడు ఈ ప్రవచనం రాసినటువంటి యెహెజ్కేలుకి తెలియదండి రోషు అంటే రష్యా అని. మేషకు అంటే రష్యా రాజధాని మాస్కో అని తెలియదండి. తూబాలు అంటే ఇప్పుడున్న టర్కీ అని తెలియదండి. ఇవన్నీ కూడా 12 దేశాలు ఇస్రాయల్కి అగెనిస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు వార్ జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అంటారు, రాదు. ఇంకా సమయం ఉంది, యుద్ధం జరుగుతుంది. కాబట్టి ప్రతి నిమిషము, ప్రతి క్షణము మన కుటుంబాల కోసం కాదండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే మీ నగరంలో క్షేమం ఉంటుంది, మీ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, మీ జీవితాలు కృపాక్షేమాలు వస్తాయని దేవుడు
వాక్యం సెలవిచ్చింది కాబట్టి ప్రియ సంగమా, రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ మేఘ మండలం మీదకి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవది, ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి బీ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయం ఇచ్చినట్టు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. సిస్టర్ గట్టిగా చప్పట్లు కూడా.